బ్లాస్ట్ మూవీ. ఆఫీస్ నుంచి ఇంటికెళ్తున్న ఒక లేడీని తన కొలీగ్ హెరాస్ చేస్తుంటే తనతోని ఫైట్ చేసే సీన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ ఒక్క సీన్‌తోని మంచి క్రేజ్ వచ్చి ఓటీటీలో ఎగబడ్డారు జనాలు. ఇక ఆ తర్వాత మౌత్ టాక్‌తోని స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి అందరూ చూసేసే ఉంటారు ఈ సినిమాని. సో, ఈ సినిమా మీకెట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే ఏం నచ్చింది సినిమాలో, నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. సినిమా చూసినాక నాకేమనిపించిందో ఇప్పుడు మీతోని షేర్ చేసుకుంటా. సినిమాకి మెయిన్ హైలైట్స్ ఏందంటే ఫైటింగ్ సీన్స్ ప్లస్ హీరోయిన్. హీరోయిన్ అయితే ఫైట్ సీన్లల్లో అద్దరగొట్టింది అసలు. నిజంగా మార్షల్ ఆర్టిస్టో మరేమో కానీ ఫైట్ సీన్స్ మంచిగా చేసింది. ఎక్కడ కూడా తడబడకుండా బాడీ లాంగ్వేజ్ కూడా ఒక రియల్ ఫైటర్ లాగా మెయింటైన్ చేస్తూ మంచిగా చేసింది ఫైట్ సీన్స్. ఫైటింగ్ సీన్స్ కూడా ఎక్కడ కూడా మరీ గుద్దుతో ఇట్లా ఎగిరిపోయేటట్టు లేకుండా కొద్దిగా రియలిస్టిక్గా ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఇంకోవైపు ఆలోచిస్తే సినిమాకి నెగటివ్ ఏమన్నా ఉందా అంటే ఫైటింగ్ సీన్సే అని చెప్పుకోవాలి. అక్కడక్కడ కొద్దిగా ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపించింది. అది వదిలేస్తే ఓన్లీ ఫైటింగ్ సీన్స్ అండ్ ఎలివేషన్ సీన్ల మీదనే కాన్సన్ట్రేషన్ అంతా పెట్టినట్టు అనిపించింది. సినిమా మొత్తం చూస్తే అసలు ఫ్యామిలీ డ్రామా ఎక్కడ కనిపించదు. జస్ట్ కనిపించేది ఏంది, హీరోయిన్ పోయి ఎవరినో ఒకరిని కొట్టొస్తుంది. కొట్టొచ్చినాక తల్లేమో మందలిస్తూ ఉంటుంది, అట్లా చేయొద్దని చెప్పేసి తండ్రేమో ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇది కాకుండా ఫ్యామిలీ బాండింగ్ కానీ వాళ్ళ మధ్య నుండే ఎమోషన్స్ కానీ ఏముండవు సినిమాలో. ఇక అట్లా స్టార్టింగ్ నుంచి మంచిగా అనిపించే ఫైటింగ్ సీన్లు రాను రాను బోర్ కొడుతూ ఉంటాయి. అబ్బా మళ్ళీ ఫైటే కదా అనిపిస్తూ ఉంటుంది. ఇక క్లైమాక్స్కి వచ్చినాక ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఏంటంటే మెయిన్ విలన్ చేతిలో అయితే వీళ్ళు చావాలి, లేకపోతే వీళ్ళు పోయి మెయిన్ విలన్ని చంపాలన్న సిచ్యువేషన్ వస్తుంది అన్నట్టు. అక్కడ ఇక మనకు వేరే ఆప్షన్ లేదు, వాడిని చంపేసేయాలి ఎట్లయినా అని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఎవిడెన్స్ లేకుండా వాడిని చంపాలి అని చెప్తారు. చెప్తే నేనేమనుకున్నా, అబ్బా ఇక ఇప్పటిదాకా వచ్చినట్టు రొటీన్ ఫైట్లతో ఎలివేషన్లు కాకుండా ఎవిడెన్స్ దొరకద్దని ఒక మంచి ప్లానింగ్తో కూడిన ఎలివేషన్లు వస్తాయేమో అనుకున్నా. కట్ చేస్తే అదంతా ఏముండదు. జస్ట్ హీరోయిన్ యూట్యూబ్లో ఒక వీడియో చూసి వాని అనుచరుని కనిపెట్టి వాని ద్వారా విలన్ అప్రోచ్ అయ్యి వన్ వేసేస్తారు అంతే. కనీసం దీనికి ముందు ఫైట్ సీన్ అన్న నయం. పోలీస్ వాళ్ళ ఫ్యామిలీని రెస్క్యూ చేసే ఫైట్ సీన్లా ఫింగర్ ప్రింట్స్ దొరకద్దని గ్లౌజ్లు వేసుకొని వెళ్తారు. ఇక తర్వాత మూవీలో ఏమన్నా కామెడీ సీన్స్ ఉన్నాయా అంటే ఒకటి ఏంటంటే విలన్ గ్యాంగ్లో ఒకటి పోయి బీర్ ఆర్డర్ ఇచ్చుకుంటాడు. తర్వాత వెంటనే వాళ్ళ బాస్ ఫోన్ చేసి అరే ఒక దగ్గర రెక్కి పోవాలన్నాక బీర్ క్యాన్సల్ అంటాడు. ఇదే 3-4 సార్లు జరుగుతుంది. అదే కామెడీ. పోనీ సినిమా మంచిగా లేదా అంటే బాగానే ఉంది. స్క్రీన్ ప్లేతోని మంచిగా మేనేజ్ చేసిండ్రు. స్టార్టింగ్ మంచిగా అనిపించే ఫైట్ సీన్లు నెమ్మదిగా బోర్ అనిపిస్తూ ఉంటాయి. అప్పుడే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ యాడ్ చేస్తారు, హీరోయిన్ వల్ల బాబాయ్ ఫైట్ సీన్. అప్పటిదాకా వీక్ అనుకున్న మనిషిని సడన్గా ఒక ఫైటర్ లాగా రివీల్ చేసే సీన్ కొంచెం విక్రమ్ మూవీ నుంచి పని మనిషి సీన్ రిఫరెన్స్గా పెట్టినట్టు అనిపించినా కానీ మంచిగానే ఉంది. నాకు ఇంకోటి ఏమనిపించిందంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ లేకపోవడంతో హీరోయిన్ క్యారెక్టర్ ఓన్లీ ఫైట్స్కే పరిమితం చేసినట్టు అనిపించింది. ప్లస్ ఏంటంటే నాకు చిన్నప్పుడు ఆడే గేమ్ ఒకటి గుర్తుకొచ్చింది, కరాటేకా అనే గేమ్లో. దాంట్లో ఏముండదు, డైరెక్ట్ వచ్చిన వాళ్ళని అందరినీ గుద్దుకుంటూ పోవడు, హీరోయిన్ రెస్క్యూ చేసుడు. ఇక సేమ్ అట్లే అనిపించింది నాకు. హీరోయిన్ కూడా అందరినీ తన్నుకుంటూ పోవడు, ఎవరినో ఒకళ్ళని కాపాడు. సో హీరోయిన్ క్యారెక్టర్లో ఓన్లీ ఫైటింగ్ స్పిరిట్ కాకుండా ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా పెట్టుంటే బాగుండు అనిపించింది. ఓటీటీలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇక చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే మాత్రం థియేటర్లో కూడా సూపర్ హిట్ అయ్యేది. అట్లా పెద్దగా బ్లాస్ట్ అయ్యి ఓపెన్ గ్రౌండ్లో సౌండ్ చేయాల్సిన సినిమా క్లోజ్డ్ రూమ్లో రీసౌండ్ ఇచ్చింది. రైట్, ఇది గైస్ ఈ మూవీ గురించి నా ఒపీనియన్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి వీడియోకి. అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.